బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలంలోకి నేను తోడుకొని పోను. బాధల్లో నుండి, నీ బాధల్లో నుండి తప్పిస్తాడు. ఇరుకులేని విశాల స్థలం అంటే ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావో, కోర్టు విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక విషయంలో, మానసిక విషయంలో అనిపిస్తుంది, ఎందుకయ్యా ఈ బాధ, ఏంటయ్యా? ఆ బాధలో నుంచి నేను విడిపించి విశాల స్థలం, ఇరుకులో నుండి విశాల స్థలంలోకి నడిపిస్తాడట. అర్థమైంది? ఇప్పుడు ఇరుకుందా? యేసుప్రభుది ఇరుకు మార్గమే, అయినా ఆయన కృప ఉంటుంది మనకి. విశాల మార్గం కాదు, ఇరుకే. కానీ ఇప్పుడు నువ్వు ఆర్థిక ఇరుకు, ఆరోగ్యపరమైన ఇరుకు, మానసిక ఏ ఇరుకులో ఉన్నా విశాల స్థలం నీకుంది. కాబట్టి నీ జీవితాన్ని బాధల్లో నుండి నిన్ను విడిపించి విశాల స్థలంలోకి తోడుకొని పోతున్న వాగ్దానం. తప్పకుండా మాట పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయండి. దేవుని వైపు చూద్దాం. మన కష్ట దుఃఖ సమయాలన్నిటిని దేవుడు విడిపించి అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఎంతమంది బిడ్డలు కష్టంలో, దుఃఖంలో, బాధలో, నిందలో, గాయాల్లో, కోర్టు కేసుల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, వ్యాధులు, మానసిక ఒత్తిడిలో నల్లిగుతున్నారు. విడిపించయ్యా. ఇరుకు లేని విశాల స్థలంలోకి నడిపించు. వారి వివాహాల విషయంలో అద్భుతం, ఉద్యోగాల విషయంలో అద్భుతం, అప్పుల విషయంలో అద్భుతం, పిల్లల విషయంలో అద్భుతం, గర్భాల విషయంలో అద్భుతం, సమస్యల నుండి అద్భుతం, ప్రతి దాంట్లో ఒక అద్భుతం జరుగుతూ కృప చూపండి. అంతేకాక ప్రభువా నాయన, ఏ దేశాలు ఎవరెవరు ఏ సమస్యలతోనో విడిపించి, గల్ఫ్ దేశాలు యుద్ధములు మాపి, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాన్ని మానిపి, ప్రపంచ దేశాలకు సమాధానం, మా భారతదేశానికి క్షేమం, అల్లర్లు, గొడవలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు అనే స్పిరిట్ నాయన ఆత్మ అణిచి సమాధానాత్మ ఉండాలి ప్రభా. క్రైస్తవ సంఘాల్లో ఐక్యత, ప్రేమ, కనికరం, నీ మంచితనం చూపించు. జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ రైజ్ కావాలి. మా కల్వరి మినిస్ట్రీ